హలో ఎవర్స్ వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ దిశతరమైన లంకేష్ మాట్లాడుతాను. ప్రస్తుతం మనకి నిన్నటి వీడియోలో చెప్పిన విధంగానే మనకి ప్రస్తుత సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, రామకొండం, అలాగే కరీంనగర్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తారు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదవుతున్నాయి. అలా ఇలాంటి వాతావరణం అనేది కొనసాగితే కనుక మనకి ఉదయం సమయానికి మనకి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం మీదుగా మనకి కృష్ణా, గుంటూరు, విజయవాడకి విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి ఇలాంటి వాతావరణం అనేది కొనసాగితే కనుక ఉదయం సమయంలో మనకి కృష్ణా, గుంటూరు, విజయవాడకి ఈదురుగాలులతో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి వచ్చే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుత సమయంలో మనకి తెలంగాణ రాష్ట్రంలోని ఈ పరిసర ప్రాంతాల్లో వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. కాబట్టి మనం నిన్నటి వీడియోలో చెప్పిన విధంగానే మనకి ఉదయం సమయానికి కృష్ణా, గుంటూరుకి వర్షాలు అనేవి విస్తరించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది. మధ్యాహ్నం లేదా సాయంకాలం అర్ధరాత్రి సమయంలో మనకి వర్షాలు అనేవి అన్ని ప్రాంతాలకు, అన్ని జిల్లాలకు విస్తరించే అవకాశం అయితే రేపు తెల్లవారుజాము సమయానికి కూడా విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనం చెప్పిన విధంగానే మే 14, 15, 16, 17 తేదీల్లో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈదురుగాలు, ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత సమయంలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు నమోదవుతున్నాయి. ఉదయం సమయానికి కృష్ణా, గుంటూరుకి విస్తరించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.